Hello viewers, welcome to Suni Home Recipes. ఈరోజు మనము కిచిడి ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను పెసరపప్పు, అదేవిధంగా ఎర్రపప్పు, రెడ్ దాల్ రెండిటితో కిచిడి చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అదేవిధంగా 1 స్పూన్ గీ వేసుకోవాలి. కాగిన తర్వాత ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొన్ని 10 సీడ్స్ వేసుకుంటే చాలు. అదేవిధంగా పెప్పర్ సీడ్స్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ చెక్క, లవంగ, యాలకులు, అదేవిధంగా క్యాష్యూస్ కొన్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కొన్ని తరిగినవి, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా రెండు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను 6 పచ్చిమిరపకాయలు వేసాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనము వెజిటేబుల్స్ వేసుకున్నాము. ఇక్కడ నేను క్యారెట్, పొటాటో, అదేవిధంగా బీన్స్ కొన్ని తీసుకొని 1 కప్పు యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వితౌట్ వెజిటేబుల్స్ కూడా కిచిడి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇందులో పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాము. 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనము పెసరపప్పు 1 గ్లాస్ వేసాను. అదేవిధంగా రెడ్ దాల్, ఎర్రపప్పు 1 గ్లాసు. ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసుకున్నాము. ఒక 2 మినిట్స్
ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము ఇందులో 1 స్పూను కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పప్పులు వేసుకున్న గ్లాస్తోని 2 గ్లాసెస్ రైస్ 15 మినిట్స్ సోక్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ మనము 2 గ్లాసెస్ పప్పు అదేవిధంగా 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాము. దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము 1:2 వేసుకోవాలి. సో ఇక్కడ నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సో 1 గ్లాస్ తగ్గించి వేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి 1 గ్లాస్ తగ్గించి వేసుకోవాలి. మనము సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ తగినంత వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఘీ యాడ్ చేసుకున్నాము. 1 స్పూన్ ఘీ, వన్ 1/4 స్పూన్ గరం మసాలా పౌడర్, ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే అండి, విజిల్స్ అయిపోయాయి. చూద్దాము కిచిడి. రెడీ అండి. కిచిడి చాలా బాగా అయింది. చూసారు కదా, ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చాలా బాగా కుక్ అయింది. చూడండి, ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఓకే అండి, చూసారు కదా, చాలా బాగా వచ్చింది కిచిడి. బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక్కడ నేను కోకోనట్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.